గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు పైన టాప్లో కనుక చూసినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ అంటూ ఆడోప్ సీఈఓతో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న ఆడోప్ సీఈఓ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇక సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్లకు సంబంధించి అంశాలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో చర్చించారు. ఇక తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇక బడి బాగుకు 8,952 కోట్ల రుణం అంటూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబిల నుంచి మొత్తం 8,952 కోట్ల రుణం పొందేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతి చోట శాంతికి ముప్పే. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతి చోట శాంతికి ముప్పే. ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి. ఇజ్రాయెల్ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటన. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం కీలకమని వ్యాఖ్య. మోదీకి కెనెసెట్ అత్యున్నత పురస్కారం. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే త్వరలో అందుబాటులోకి. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి 2 రాష్ట్రాలను కలిపే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. 162 కిలోమీటర్ల పొడవు, 9 చోట్ల మాత్రమే ప్రవేశం అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు, అది 3.5 కోట్ల మంది ప్రజల మాట. నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అన్నారు. ఇక నా ట్రిప్ కోసం 50 మంది అధికారులను కేటాయించండి, అండర్వే హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి, స్నానం కిట్లో సబ్బు దువ్వెన అద్దం ఉండాలి, కొత్త దుప్పటి కావాలి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజోల్ కోరికల చిట్టా. కేంద్రం సీరియస్ అండ్ షోకాజ్ నోటీస్. అవినీతి పుట్టలో కోట్ల కట్టలు, 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి. ఇక కమిషన్ల ఐఏఎస్కు మంత్రి చివాట్లు. సెలవుపై వెళ్లిన సదరు అధికారి ఓ కీలక శాఖకు కొన్ని నెలల క్రితమే బదిలీపై రాక వచ్చిన కొన్ని రోజులకే కమిషన్ల దందా ప్రారంభం. సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి అయినా బదిలీ కాని వైనం. దీంతో రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి. తాజా సమీక్షా సమావేశంలో మంత్రి ఆగ్రహం. ఇక పెన్షన్ పెంపు దశలవారీగా చేయూత పెన్షన్ పెంచబోతోంది ప్రభుత్వం. తొలి విడతగా 500 పెంచబోతున్నారు. బడ్జెట్లో కేటాయింపులు చేసే ఛాన్స్ ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అది ప్రణాళికాబద్ధమైన దాడి. ఈ 8th క్లాస్ పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఎవరిని అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా, సుమోటోగా తీసుకుంటున్నా. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటోగా విచారణ. తక్షణమే స్పందించిన ఎన్సీఆర్టీ. వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం తొలగింపు. ఇక శాంతి భద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హింసాత్మక ఘటనలపై డీజీపీకి బీజేపీ కంప్లైంట్ చేసింది. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనల ప్రస్తావన. ఉత్తర తెలంగాణలో మజ్లీస్ అరాచకాలు, ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పాడ్కార్లో పోదాం చలో చలో అంటూ మెట్రో రైళ్లకు అనుసంధానంగా రద్దీ ప్రాంతాల్లో అందుబాటులోకి గత ప్రభుత్వంలో 2 మార్గాల్లో పీఆర్టీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదన. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో ముందుకు సాగని ప్రాజెక్ట్. ఇప్పుడు దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ 6 చోట్ల కనెక్టివిటీకి చర్యలు. కన్సల్టెంట్ ఎంపికకు టెండర్లు. ఇక ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగా భారత్. రక్తం త్యాగంతో ఏర్పడ్డ బంధం మనది. ఇజ్రాయెల్ గడ్డపై 4,000 మంది భారత సైనికులు ప్రాణాలర్పించారు.
ఇరు దేశాలు ఉగ్రవాద బాధితులే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే. గాజా శాంతి ప్రణాళికకు సంపూర్ణంగా మద్దతిస్తాం. ఇజ్రాయెల్ పార్లమెంట్ సెనెట్లో ప్రధాని మోదీ. నరేంద్ర మోదీ నాకు సోదర సమానుడు. ఆయన ఆలింగనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ మనకు పైన టాప్లో పసిబిడ్డను చంపినా పట్టదా, దాడి చేసిన వారిని సర్కార్ జైల్లో పెట్టదా, హంతకుణ్ణి కాపాడే ప్రయత్నం సిగ్గుచేటు, పాప మీ పదవడిగిందా పైసలు అడిగిందా, కుమ్మెర ఘటన మానవత్వానికే మచ్చ, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం, కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం, కేటీఆర్ హామీ, నాగర్ కర్నూల్లో బాధితులకు పరామర్శ. కూల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్, పేదలపైనే పగ, బస్తీలపై పడగ, సామాన్యుడే టార్గెట్గా రేవంత్ బుల్డోజర్ రాజ్, అనుచరులకు భూదాన్, అందుకేనా వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చివేత, ఓ కీలక నేత కనుసన్నల్లో దాష్టికం, మరొకరి మౌనం, ఎందరూ అడ్డుపడ్డా పోలీస్ రక్షణలో ఇండ్ల తొలగింపు, రియల్ ఎస్టేట్ కోసమే కూల్చివేతలు అంటున్న బాధితులు. ఇక మూసీ బఫర్ జనం ఫికర్, బాధితుల సంఖ్య 10,000 కాదు అంతకు మించి. మూసీ రివర్బెడ్ ఎఫ్టీఎల్ పరిధినే లెక్కించిన అధికారులు. 50 మీటర్ల పరిధిలో భారీగా పెరగనున్న నిర్మాణాల సంఖ్య 55 కిలోమీటర్ల పొడవును లెక్కిస్తే 50,000కు పైన ఉంటాయని అంచనా. బఫర్ గూగుల్ చిత్రాలు విడుదల చేయకుండా దోబూచులాట అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. పునాది వేసింది పూర్తి చేసేది నేనే అంటూ వెలిగొండకు జూలై నాటికి శ్రీశైలం నీళ్లు తెస్తాం. సీఎం చంద్రబాబు ప్రకటన. 436 కోట్లతో వెలిగొండ ఫీడర్ కాలువ ఆధునీకరణకు శ్రీకారం. 5 ఏళ్లలో వైసీపీ ఖర్చు పెట్టింది 500 కోట్లే. ప్రాజెక్టు కట్టకుండానే జాతికి అంకితమంటూ జగన్ దొంగనాటకమాడారని ధ్వజం. ఉగ్రవాదం ఎక్కడున్నా శాంతికి ముప్పే. ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి. ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ. జాబ్ మేళాలతో 1,00,000 ఉద్యోగాలు, 22 క్లస్టర్ల ద్వారా పరిశ్రమల విస్తరణ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో 40,000 మందికి కొలువులు. మార్చి నాటికి నైపుణ్యం పోర్టల్. శాసనసభలో మంత్రి లోకేష్. న్యాయ వ్యవస్థను కించపరచడాన్ని అనుమతించము, వారెంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే. ఎన్సీఆర్టీ పుస్తకంలో అధ్యాయంపై సీజే ఆగ్రహం, సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ప్రకటన. పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం. అంటే 8వ తరగతి టెక్స్ట్ బుక్లో న్యాయ వ్యవస్థలో అవినీతి అనేటువంటి పాఠ్యాంశం ఉంది. దానిపై సీరియస్ అయ్యారు సీజేఐ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వెలిగొండ నుంచి జూలై నాటికి నీరిస్తా, తొలి దశలో మార్కాపురం ప్రాంతానికి అందిస్తాం. ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే 3 జిల్లాలు ఇచ్చా. జగన్లా జనాలకు నామాలు పెట్టను. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే నాడు జాతికి అంకితం. ఫీడర్ కాలువ లైనింగ్ పనులు చేయలేదు. నిర్వాసితులకు నష్టపరిహారము ఇవ్వలేదు. మేము వచ్చాక 540 కోట్లతో గాడిలో పెట్టాం. ఇప్పుడు మరో 436 కోట్లతో లైనింగ్ పనులు అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక మా ఆదేశాలు అమలు చేయలేదేం, తక్షణం అనే పదానికి అర్థం తెలియదా, సీఎస్ను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం. ఉత్తర్వులు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా, సీఎస్ను 4 రోజులు జైల్లో ఉంచితే ఇతర అధికారులు దారికొస్తారని వ్యాఖ్య. కోర్టు ఉత్తర్వులను సీఎస్ఏ గౌరవించకుంటే కింద అధికారులు ఏం పాటిస్తారని మండిపాటు. ఉద్యోగాలకు ఎంపికైన వారు సీఎస్ను మేనేజ్ చేసినట్లుందని ఘాటు వ్యాఖ్య. ఉత్తర్వుల అమలుకు సమయం కోరిన సీఎస్ ఇప్పటికే 15 రోజులైందని బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. కనీసం 2 రోజులు ఇవ్వాలని అభ్యర్థించిన ఏజీ నేటిలోగా ఉత్తర్వుల అమలుకు ఆదేశం. నెక్స్ట్ సాక్షి. హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం. ప్రధాన వార్తగా సాక్షిలో బ్యానర్ అట్టం చూడొచ్చు. బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్లు మౌనం. ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే రిలీజ్ చేయాలి. 12వ పిఆర్సీ వెంటనే నియమించాలి. 30% ఐఆర్ ప్రకటించాలి. 4 పెండింగ్ డిఏల్లో కనీసం 2ని వెంటనే రిలీజ్ చేయాలి. 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. ఉపాధ్యాయుల మహాధర్నాలో దద్దరిల్లిన విజయవాడ.
అధైర్యపడొద్దు, వచ్చేది మన ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసా. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలి. పోరాట పంథాను ఎంచుకొని ముందుకు సాగాలి. కష్టాలు ఎల్లకాలం ఉండవు, అందరికీ మంచి జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం. కష్టకాలంలో కార్యకర్తలకు నేతలకు అండగా నిలవాలని పిలుపు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.